రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈనాడు రైతులకు కావలసినటువంటి అన్ని విషయాల మీద అవగాహనతోని సుమారు 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనకు. అది ఫసల్ బీమా కావచ్చు, రైతు బీమా పథకానికి 750 కోట్ల రూపాయలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఎం కుసుమ్ దాంట్లో 4,000 మెగావాట్లకు కేంద్ర ప్రభుత్వము 30% సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ, రైతులు 40% వాళ్ళు భరించుకునేటటువంటి ఒక స్కీమ్ ఇది. సోలార్లో కుసుమ్ అనేటటువంటి దాంట్లో దీన్ని పట్టించుకోకుండా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము మొత్తం కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇదే కాదు, కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి సబ్సిడీలు నేను ఇంతకుముందు చెప్పినట్టు 35,000 కోట్లు ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాంట్లో వ్యవసాయ భూములు దానికి కావలసినటువంటి టెక్నాలజీ ఏదైతే డిజిటలైజేషన్ ఏదైతే ఉందో దానికి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి 5,000 కోట్లు, వ్యవసాయ భూముల యొక్క శుద్ధీకరణ గురించి 6,000 కోట్లు, రోడ్ల భద్రత ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ గురించి అని 3,000 కోట్లు, పంటల సాగు రికార్డింగ్ దాని గురించి అని 6,000 కోట్లు. ఇట్లా 35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని వినియోగించుకోలేకపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. నేను కాదు రైతుల గురించే మాట్లాడుతున్నాను, ఇంకా ఎన్నో విషయాలు డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి దాని మీద నేను మాట్లాడడం లేదు. కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, వారు 2 సార్లు 23 జూన్ 17వ తారీఖు నాడు మీకు తెలుసు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ పద్ధతుల మీద ఎంతెంత ఇచ్చామనేది ప్రెస్ వాళ్ళని, నగర ప్రముఖుల్ని, మేధావుల్ని పిలిచి అన్ని విషయాలు కూడా చెప్పి పుస్తక రూపంలో అందరికీ ఇవ్వడం జరిగింది. పింగళ వెంకట్రామరెడ్డి హాల్లో ఎలక్షన్ కన్నా ముందు అక్కడ కూడా చెప్పడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి వరకు ఇచ్చినటువంటి. ఇప్పుడు కూడా మంత్రులు ఏమి ఇచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి, ముఖ్యంగా రైతుల అభివృద్ధి గురించి అని, అది వైట్ రెవల్యూషన్ కావచ్చు, బ్లూ రెవల్యూషన్ కావచ్చు, గ్రీన్ రెవల్యూషన్, 3 రకాలుగా ఉన్నటువంటి దాంట్లో రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధరగా 10 రకాల పంటల మీద ప్రతి సంవత్సరం పెంచుతూ పోతున్నాం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము బోనస్ ఇస్తాం 500 అన్నారు, ఈ సన్నాలకిచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. మిగతా ధాన్యానికి, మిగతా బియ్యానికి ఎందుకు ఇవ్వడం లేదు? ధాన్యానికి మొక్క కావచ్చు, పసుపు కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, పప్పులు కావచ్చు, కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఇవన్నీ పంటలకు 10 పంటలను రాసినావు కదా, నేను ఇంతకుముందు చదివిన, ఎందుకు ఇవ్వడం లేదు అనేదే ప్రశ్న ఇది. ఈనాడు వర్షాలు కూడా ఈ రబీలో పండించినటువంటి పంటని కొనకుండా రాబో పంట కాలంలో కూడా నీకు ప్లానింగ్ లేకుండా, అంటే సుతులు ఉండదా? సుతుల గురించి ప్లాన్ చేయరా? సంచుల గురించి ప్లాన్ చేయరా? టార్పాలిన్ గురించి ప్లాన్ చేయరా? కాంట పెట్టేటటువంటిది నీకు ఏమైనా ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారా? డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ బోర్డు అంతమంది ఉన్నారు, వాళ్ళకి పని లేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టారు.
కొనుగోలు ఎక్కడైతే ఒడ్లు ఆరబోసుకున్నటువంటి చోటనే కొనుగోలు కేంద్రాలు పెడతారు. నీకేం దూరం కూడా ఉండదు, ఎక్కడికక్కడ సెంటర్స్. అక్కడికి కూడా పోకుండా లారీలు పెట్టి లారీలు దొరుకుతలేవని చెప్పని క్వింటాల్కు 10 కేజీలు తరుగు పేరు పైన 17% ఏదైతే మాయిశ్చర్ ఉందని చెప్పని దాని మీద కూడా 10% ఎక్కువ తరుగు అని తీసుకుంటున్నారు. రైతులు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ ఇవ్వరు, రైతు బంద్ ఇవ్వరు, రైతు పండించిన పంటను కొనరు. ఎక్కడ పోవాలి రైతు? 442 మంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చనిపోయినటువంటిది నా రికార్డు చెప్తుంది. ఒక్క 2023లోనే సుమారు 332 మంది చనిపోయినారు. కాబట్టి అధికారులు, ప్రభుత్వం మాన్సూన్ అడ్వాన్స్గా వచ్చింది, ఉన్నటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత నష్టమైనా ప్రభుత్వం భరించి రైతును ఆదుకోవాలి. రైతుకి ఇస్తానన్నటువంటి రైతు బంధు వెంటనే అందరికీ ఇవ్వాలి. రైతు రుణమాఫీ 2 లక్షలు, ఏదైతే 40 లక్షల మందికి నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావో అందరికీ రైతు రుణమాఫీ చేయాలి. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇవ్వాలి. రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నావు, అది కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులని మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బతికి బట్టగట్టలే. నువ్వు చెప్పినటువంటి మాటలనే మేము గుర్తు చేస్తున్నాం. సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వేణుగోపాల్ గారు ఎంతెంత మందిని తీసుకొచ్చి ఎన్నెన్ని రకాల డిక్లరేషన్ చేసి నేను అందుకని ఒక్క రైతులదే వరంగల్ డిక్లరేషన్ గురించే నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇక్కడ మన నిర్మల్ నుంచి చూసుకుంటే ఖమ్మం దాకా ఎక్కడ చూసినా కల్లాలలో ఈనాడు వరి తడిసి ముద్దయి మొలకలు వచ్చినాయి. వెంటనే ఈ 30 లక్షల టన్నులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వాళ్ళ ఖాతాలలో వెంటనే డబ్బులు వేయాలని చెప్పని, ఎవరు కూడా రైతులు ఎలాంటి అగాత్యానికి పాలు పడకూడదని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. రైతులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలే సమస్యనే లేదు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్టు అన్ని జిల్లాలలో అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొనేటట్టు మేము చేస్తాము. కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి అగత్యాలకు పూనుకోవద్దని చెప్పని నేను భారతీయ జనతా పార్టీ తరఫున రైతులందరినీ కూడా ప్రార్థిస్తున్నా.